రాష్ట్ర వ్యాప్తంగా రిటైర్మెంట్ అయ్యేటువంటి టీచర్లు ఆయాలు తమ న్యాయమైన డిమాండ్ పరిష్కారం చేయాలని చెప్పి నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. గత 45 ఏళ్ళు ఐసిడిఎస్లో సేవలు అందించి మొత్తం జీవితాన్నంతా కూడా అంగన్వాడీకి అంకితం చేసినటువంటి అంగన్వాడీ టీచర్లను ఆయాలను గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్స్ 2 లక్షలు టీచర్కు ఆయాకు ₹1,00,000 అట్లాగే ఇతర సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి హామీ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని అమలు చేస్తామని చెప్పి మాట కూడా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. తీరా ఈరోజు ఏకపక్షంగా ప్రభుత్వం రిటైర్మెంట్ అయ్యేటువంటి వాళ్ళందరికీ కూడా బేషరతుగా నోటీసులు ఇస్తూ ఇక మీరు విధుల్లోకి రావద్దు, మీరు డ్యూటీలు చేయొద్దు, మీరందరూ కూడా ఇంటికి వెళ్ళాలని చెప్పి బలవంతంగా నోటీసులు ఇచ్చి ఇంటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీన్ని వ్యతిరేకిస్తూ దీన్ని నిరసిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రిటైర్మెంట్ అంగన్వాడీ టీచర్లు ఆయాలంతా కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా టీచర్కు 2 లక్షలు, ఆయాకు ₹1,00,000, 5,000 పెన్షన్ సౌకర్యం కల్పించాలని చెప్పి ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. అందుకనే ప్రభుత్వం బలవంతపు తొలగింపుల్ని ఆపాలని చెప్పి, బలవంతపు నోటీసుల్ని ఆపాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ హామీ ఇచ్చిన దానికి అనుగుణంగా రిటైర్మెంట్ అయ్యేటువంటి టీచర్కు ఆయాకు వాళ్ళ యొక్క న్యాయమైన డిమాండ్ పరిష్కారం చేసి రిటైర్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. న్యాయమైన డిమాండ్లు టీచర్కు 2 లక్షలు, ఆయాకు ₹1,00,000, పెన్షన్ ₹5,000 ఇచ్చేంత వరకు కూడా అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ CITU యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పి సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇవ్వాలి టీచర్కు 2 లక్షలు, ఆయాకు ₹1,00,000 ఇవ్వాలి. రిటైర్మెంట్ బెనిఫిట్ టీచర్కు 2 లక్షలు, ఆయాకు ₹1,00,000 పరిష్కరించాలి. రిటైర్మెంట్ టీచర్లు ఆయాల సమస్యల్ని